మేడ్చల్ జిల్లా జీడిమెట్ల విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్ ఎస్ఓటీ మరియు షామీర్పేట పోలీసులు సంయుక్తంగా గంజాయి ముఠాపై దాడి. రింగ్ రోడ్డు సమీపంలో నలుగురు సభ్యులను గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు వారి దగ్గర నుంచి 243 కేజీల ఎండు గంజాయి, బొలేరో వాహనం, 7 సెల్ ఫోన్లు స్వాధీనం. వీటి విలువ సుమారుగా 95,75,000 వరకు ఉండవచ్చని అంచనా. 4 నిందితులను రిమాండ్కు తరలించిన మరో 2 కోసం గాలింపు మేడ్చల్ డీసీపీ ప్రెస్ మీట్ లో వెల్లడించారు. Sir, 1 second, sir. Okay, sir, start. Chappan, sir. పాతవాడు వాడు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. వానికి ఫ్రెండ్షిప్ ఉన్నది ఇతనికి. ఇందులో బజరంగ్ అనేవాడు A1, కానీ ఇంతవరకు ఎక్కడ ఈ కేసులు మనకి ఇన్వాల్వ్ కాలేదు. ఇది ఫస్ట్ టైం మనకి దొరకటం. అంటే ఒరిస్సా నుంచి తీసుకొని కేవలం మన రోడ్డుని ట్రాన్స్పోర్ట్గా వాడుకుంటారు వాళ్ళు మన ప్రాంతాన్ని. ఇక్కడ ఎక్కడ రిసీవర్ కానీ ఇక్కడ అమ్మటం కానీ లేదు. డైరెక్ట్గా మహారాష్ట్ర వెళ్తుంది. వీళ్ళు గతంలో ఒకసారి హర్యానా కూడా పోయినట్టు మనకి సమాచారం చేసింది. కాకపోతే అప్పుడు కేసులు కాలేదు, అప్పుడు ఎవరు దొరకలేదు. ఓకే, థ్యాంక్ యూ. నిన్న షామీర్పేట పోలీస్ మరియు ఎస్ఓటి బాలానగర్ టీం జాయింట్గా ఎస్ఓటికి వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేసి దాదాపుగా 243 కేజీల గాంజాని, ఒక బొలీరో వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. ఈ ఎండు గాంజాయి ఒరిస్సా రాష్ట్రం నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకి వెళుతున్నటువంటి నేపథ్యంలో మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి ఇక్కడ ఓఆర్ఆర్ మీద, షామీర్పేట ఓఆర్ఆర్ దగ్గర వెహికల్ని పట్టుకోవడం జరిగింది. అందులో వివరాలు చూస్తే దాదాపు 6 వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయినారు. 4 మనం అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ వివరాలు చూస్తే కేసు చేసి ఈరోజు వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది. దాదాపుగా ఈరోజు సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ వివరాలు చూస్తే 243 కేజీల ఎండు గంజా విలువ 85 లక్షలు, బొలీరో వెహికల్ 10 లక్షలు, 7 మొబైల్ ఫోన్స్ విలువ 70,000, మొత్తం కలిపి 95 లక్షల విలువ ఉంది. ఇందులో ముఖ్యంగా ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు, ఎస్ఓటి డీసీపీ 2 శోభన్ కుమార్ గారు, అదేవిధంగా మా ఏసీపీ వేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు గారు, అదేవిధంగా బాలానగర్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శివకుమార్ వాళ్ళ టీం అంతా కూడా, అదేవిధంగా షామీర్పేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ మరియు వాళ్ళ టీము అందరూ కూడా ఇందులో బాగా పనిచేయడం జరిగింది. సిపి సార్ కూడా వీరిని అప్రిషియేట్ చేయడం జరిగింది. వీళ్ళకి ప్రాపర్గా అప్రిషియేషన్ లెటర్స్, రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది.
ఇంకా కూడా పబ్లిక్ ఎవరైనా సరే ఇప్పటికీ చాలా వరకు అవేర్నెస్ మన హైదరాబాద్ సిటీలో ఈ కమిషనరేట్ అన్ని ప్రాంతాల్లో కూడా బాగా అవేర్నెస్ జరుగుతుంది. టీన్ యాప్ ఏర్పాటు చేసిన తర్వాత అదేవిధంగా ఎస్ఓటి వాళ్ళు పూర్తిగా అదే పని మీద 24/7 పనిచేస్తున్నారు. ఇంకా మీ యొక్క ప్రాంతంలో ఇట్లాంటి గాంజా సప్లై కానీ గాంజా వినియోగం కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఎలాంటి సమాచారం ఉన్నా కూడా మీరు డైల్ 100 కానీ అదేవిధంగా సైబరాబాద్లో ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ 9490617444 ఈ నెంబర్లకి మీరు సమాచారం ఇస్తే కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తాం. ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళ మీద వాచ్ పెట్టడానికి యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా వీళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా ఈ టీం అందరినీ కూడా శామీర్పేట పోలీస్ మరియు ఎస్ఓటి టీం అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ వీరికి శిక్ష పడే విధంగా మేమంతా కూడా ఎవిడెన్స్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. ఇతను ఈ కార్గో సంబంధించినటువంటి మూవర్స్ అండ్ ప్యాకర్స్ దాంట్లో పనిచేస్తున్నాడు. ఇతను నేటివ్ ఆఫ్ హర్యానా స్టేటు. గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపార నిమిత్తం వచ్చి ఇక్కడ నివాసం ఉంటుండు. సెకండ్ పర్సన్ గజేంద్ర సింగ్ అలియాస్ గజ్జు. ఇతను మొబైల్ రిపేర్ షాప్ లో పనిచేసుకుంటూ ఇతను కూడా ఈ బజరంగ్కి హెల్ప్ చేస్తుంటాడు. ఇతను రాజస్థాన్ నేటివ్. నరేష్ చింగ్లా ఇతను హర్యానా స్టేటు. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఈ డీలర్ పనిచేస్తున్నాడు ఇందులో. ఫోర్త్ పర్సన్ కపిల్ శర్మ ఇతను హర్యానా స్టేటు. వీళ్ళు నలుగురు అంటే ఇందులో బజరంగ్ అనే వ్యక్తి ఇంతకుముందు ఆల్రెడీ గతంలో ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తూ అరెస్ట్ అయినటువంటి బలరామ్ అనే వ్యక్తి రీసెంట్గా మనకి ఆగస్టు మంత్లోనే అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడ్డది. ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు. అతని యొక్క అసోసియేట్ బజరంగ్. గతంలో అతనితోటి ఫ్రెండ్షిప్ ఉండేది. అతను జైలుకి పోయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇతను తీసుకొని ఈ సోర్స్ ఎక్కడి నుంచి మనకి గాంజా దొరుకుతుంది, ఎట్లా పోవాలి అనే హైడౌట్స్ అని తెలుసుకొని అతను ఫాలోవర్గా ఉంటూ పనిచేస్తున్నాడు. దీనికి వాళ్ళందరినీ కూడా మిగతా వాళ్ళని హెల్ప్ తీసుకొని అక్కడ ఒరిస్సాలో ఉన్నటువంటి సోర్స్ సుభాష్ అనేటువంటి సోర్స్ అక్కడ ఒరిస్సాలో ఉంటారు. అతనికి ఆన్లైన్లో అమౌంట్ వేయటము, ఆ అమౌంట్ వేయడానికి కపిల్ శర్మ అండ్ గజేంద్ర సింగ్ హెల్ప్ చేయటము. తర్వాత ఆ ప్రాపర్టీ అంతా కూడా తీసుకొని వీళ్ళు ఎలాంటి డౌట్ రాకుండా వేరే గూడ్స్ వెహికల్స్ లాగా అందులో వేరే అగ్రికల్చర్ బేస్డ్ ఐటమ్స్ పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి తరుణంలో ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి లాతూర్కి రాకేష్ అని చెప్పేసి రిసీవరు అక్కడికి పోవాలి. గతంలో వీళ్ళు కొన్ని సందర్భాల్లో హర్యానాకి అక్కడికి కూడా ట్రాన్స్పోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.